డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది పాపులర్ అయినారా అన్న? అప్పుడు అంటే అది ఓన్లీ ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్టులు Okay. ఉండేవాళ్ళు. ఈ వాయిస్ ఓవర్స్ అవి అలా ఏమి అంటే పెద్దగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు కూడా బయట అంటే అంతా ఒక టీం కింద ఉండేవారు. ఇప్పుడు Okay. సాయి కుమార్ గారు వీళ్ళందరూ హీరోలకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కొంతమంది కొంతమంది. వాళ్ళందరూ ఒక పక్కన ఉండేవారు. Okay. ఫీమేల్స్ కొంతమంది అప్పట్లో వాళ్ళు సపరేట్ గా ఉండే శిల్ప గారు అని ఆవిడ కూడా యాక్ట్రెస్ ఆవిడ శిల్ప ఈ గారు. ఆర్సీఎం రాజు మన గారు, ఆర్సీఎం రాజు గారు సీనియర్ ఆయన. తర్వాత మన తరుణ్ వాళ్ళ మదర్ తరుణ్ గారు ఉన్నారు కదా హీరో, అవును. రోజారమణి గారు. ఇలా ఆ టీం ఒక్కొక్క జనరేషన్ మారింది. నేను వచ్చేప్పటికి ఏంటంటే నేను ఎలా పాపులర్ అయిందంటే వాయిస్ ఓవర్లు చెప్పేవారు. మాది సినిమా ఫంక్షన్లకి ఏవి మెగాస్టార్ చిరంజీవి Okay. తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా ఇలాంటివన్నీ రాసేవాళ్ళు స్క్రిప్ట్లు. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ కి హీరోకి హీరోయిన్ కి డైరెక్టర్లకి అందరికి ఏవీలు ఉండేవి. ఓకే. అవి నేను చెప్పేవాడిని. అవి బాగా పాపులర్ అయినాయి. అలా ఒక 500-600 ఏవీలు చెప్పుంటా. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, ఎవరు పెద్ద సినిమా ఏ సినిమా వచ్చినా నా వాయిస్ రికార్డ్ చేసి దాని మీద క్లిప్స్ వేసేవాళ్ళు. ఓకే. అలా నా వాయిస్ మార్కెట్ లోకి వచ్చింది. ఆ తర్వాత నాగేంద్ర గారు ఇక్కడ ఆయన ఈ యాడ్స్ చెప్పించేవాడు, కమర్షియల్ యాడ్స్. ఓకే. రిజల్ట్స్ వస్తాయి కదా, శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం 1, 2, 3 ఇవన్నీ ఇలాంటివి. అలా ఇంకా రకరకాల ప్రక్రియ. తర్వాత రేడియోకి వెళ్ళాను. అదే వాయిస్ ఎంత వాడాలో అంత వాడేసి అరిగిపోయింది, ఇంకేం లేదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న? ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అంటే ఒక హీరో నేను ఫస్ట్ టైము ఈటీవీ కోసం అక్కడ మన ఈయన ఉండేవారు, హెడ్ ఉంటారు కదా, ఆయన నన్ను పిలిచి నువ్వు మన్మధుడి సినిమా అప్పుడు నువ్వు ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు. ఓకే. 3 రోజులు 4 రోజులు తిరిగితే అప్పుడు సుప్రియ గారు చూసుకుంటున్నారు నాగార్జున. ఓకే. ఎలా చేద్దాం అమ్మా అంటే, ఇలా నేను సెయింట్ ఆన్స్ కాలేజ్ అమ్మాయిలను అందరినీ తీసుకొస్తానమ్మా, నేను కూర్చుంటాను, నాగార్జున గారు 2 యాంకర్స్ ఉంటారు అది అని చెప్తే ఆవిడ కన్విన్స్ అయ్యి సరే అయినప్పుడు నాగార్జున గారిని తీసుకొని అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాలు అప్పటికి ఇంకా స్టూడియో లైక్ అట్లా. ఓకే. అక్కడ ఈ నిన్నే పెళ్ళాడితే హౌస్ సెట్ ఉండేది, ఓన్లీ సెట్, ఖాళీ ప్లేస్ అక్కడ గ్రీనరీ అందులో పెట్టి అమ్మాయిలను అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ టైం నేను నాగార్జున గారిని కూర్చుని నేను మాట్లాడిన 2 నిమిషాలకి అది మీ దేవురు అని అడిగారు నాగార్జున. ఓకే. ఇలా గోదావరి భీమవరం అండి, అక్కడే పుట్టిపోయి బాగుంది, నీ మాట బాగుంది, సరదాగా ఉంది నీతో అన్నారు. ఓకే. అది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. ఓకే. ఈటీవీకి. సో ఆయన మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఏమన్నారని ఏం మాట్లాడు నార్మల్ గా? అదే 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ ఎవరు అన్నారు. ఇలా అంటే భీమవరం అని చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. అప్పుడు పెద్ద హిట్ ఆ ఇంటర్వ్యూ కూడా. ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద హిట్. అప్పట్లో మీకు పోటీ కూడా ఏం లేదనుకుంటా ఆ రోజు. అదే నేను అప్పుడు ఈటీవీకి చేశాను. అది ఈటీవీకి చేశాను. ఫిల్మ్ డైరీ, విలనీయం, ఈ ఇంటర్వ్యూస్, సండే వచ్చే ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఓకే. ఈటీవీ తర్వాత నేను జెమినీ జాయిన్ అయిన తర్వాత ఇంక నేను జెమినీ సురేష్, నాకు ఆ టైంలో అవతల ఛానల్లో ఈటీవీ, తను ఈటీవీలో పాపులర్ అయ్యాడు, ఈటీవీ ప్రభాకర్ గారు. మేమిద్దరే ఉండేవాళ్ళం మేల్ యాంకర్స్, ఇంకా ఎవరు లేరు. ఇంకా ఆ తర్వాత అంటే సోలో ఇంటర్వ్యూస్ కానీ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదన్నా చేయాలంటే మేమిద్దరం ఉండేవాళ్ళం. రఘు కుంచే నాకంటే ముందు ఉన్నారు వేరే వాళ్ళు. మా టర్మ్ అంటే అక్కడ ప్రభాకర్, ఇక్కడ జెమినీ, ఓకే, నేను సురేష్. ఓకే. మీ ముందు అంటే ఎవరు ఉండొచ్చు? రఘు కుంచే అన్న అక్కడ నుంచి. అన్నయ్య తను బిజీ అయిపోయి మ్యూజిక్ లో తను వెళ్ళిన తర్వాత 24 ఫ్రేమ్స్ ఇంటర్వ్యూస్ నేను మొదలు పెట్టాను. ఓకే. జెమినీలో సత్తన్న, దాసన్న, వారందరూ మా నెక్స్ట్ జనరేషన్. ప్రదీప్. ఓకే. ఆ తర్వాత రవి. ఓకే. అలా మారినాయి. ఇప్పుడు సునీల్ గారు మీరు క్లాస్మేట్స్ అన్నా? కాదు, ఆయన సీనియర్. నేను 8th క్లాస్ అయితే ఆయన 10th క్లాస్. ఓకే. ఒకే స్కూలు, ఒకే కాలేజ్, ఒకే చోట థియేటర్ ఆర్ట్స్ లో పనిచేసాం. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ కి కలిసి వెళ్ళేవాళ్ళం. నేను నాటకాలు వేసేవాడిని, సునీల్ ఏమో డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. ఓకే. అలా ఒక సీనియర్ నాకు. ఓకే. సో ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అంటే మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడుతుండే? అప్పుడు ఫస్ట్ ఆయన 1997 లోనే ఇండస్ట్రీకి వచ్చాడు. నేను 2004 లో వచ్చాను. 10 ఏళ్ళ తర్వాత, 7 అంటే ఒక 7-8 ఏళ్ళ తర్వాత నేను వచ్చాను. భీమవరంలో ఇంకా అంతే. నువ్వు నేను కంటే ముందే ఉన్నానా సునీల్ గారు? నువ్వు నేను కన్నా ముందే, అంత ముందే. తను కూడా కొన్ని టీవీ ఎపిసోడ్స్ చేశాడు. ఓకే. కొంత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని పనిచేశాడు. తను చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత అది మన ఇందాక మీరు చెప్పిన నువ్వు నేను, చిత్రం, ఇలాంటి చిత్రం ఈయన యాక్చువల్. నువ్వు నేను ఆయనకి మంచి పేరు వచ్చిన తర్వాత మనసంతా నువ్వు. ఓకే. సీనియర్ మేమందరం. రైట్. అప్పట్లో చిరంజీవి గారిది ఏమన్నా చేశారా ఇంటర్వ్యూ? నేను చిరంజీవి గారిని ఒక 4 సార్లు ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతే, రకరకాల కారణాలు. ఒకసారి అంజీ హెక్సా ప్లాటినం డిస్క్, అంజీ సినిమా పెద్ద అభిమాని. కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హిట్లర్ సినిమా చేశాను, గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు నన్ను ఎప్పుడు చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా
వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడే అంత చనువు సంపాదించుకున్నానంటే Hmm. భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం. మెగాస్టార్ ఇప్పుడు కూడా నన్ను ఇప్పటికీ మెగాస్టార్. ఇలా భుజం మీద చేసి అంటున్నాను కదా మీకు అది రైట్ అర్థం రైట్ రైట్. మీ ఫ్రెండ్ ఉంటాడండి, మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం చేస్తారు, లేదా మీకు ఇష్టమైన వాళ్ళు వెంటనే రా ఏంటి అంటారు కదా, అంత ప్రేమగా ఉంటాడు ఆయన. రైట్. సో ఆ క్షణాల్లో ఏమనిపిస్తుందన్న మీకు అసలు? ప్రతి చిన్నప్పుడు touch లో 9-8 ఏళ్ళ చూసిన మీరు. చెప్పాను ఆయనకి ఎన్నోసార్లు, అది చాలాసార్లు తెలిసి ఇంట్లో ఆ షార్ట్ అంతా చెప్తా ఉంటాను. ఆయన ఏం చేస్తారు, ఆ ఊరికి పంచాయతీరాజ్ ఇంజనీర్ గా వస్తారు రోడ్లు వేయించడానికి. ఆయన ఓకే. ఇంట్లో రామయ్య వీధుల కృష్ణ, ఆ సినిమా అంతా గుర్తు, డైలాగ్ టు డైలాగ్ ఆయన చెప్పేస్తాం. ఓకే. చిరంజీవి గారు ఒక చిన్న సందర్భాన్ని కూడా మర్చిపోరు, మళ్ళీ గుర్తు చేస్తారంట, నిజమేనన్నది? అది ఎవరైనా గుర్తు పెట్టుకుంటే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు అని. అదే ఒక సందర్భం ఏంటంటే, జెమినీ టీవీలో నేను కూర్చునే టేబుల్ మీద గ్లాసెస్ ఉండేవి, నాకు టేబుల్ ఉండేది, ఆ గ్లాసెస్ కింద అప్పట్లో గ్రీటింగ్ కార్డులు ఉండేవి. రైట్, గ్రీటింగ్ కార్డ్స్. పులి, అడవి దొంగ, మగమహారాజు ఇలాంటి సినిమాల్లో గ్రీటింగ్స్ వచ్చేవి, తలసరిగా కార్డులు ఉండే. అప్పట్లో మనం ఫ్రెండ్స్ కి సో నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్పుడు మన ఫేవరెట్ అభిమాన హీరోని వాళ్ళ ఇంటికి వాడు గ్రీటింగ్ ఇచ్చేవాడు. అలా గ్రీటింగ్స్ కొనేవాడిని ఇంత కట్ల కింద. ఆ గ్రీటింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఓకే. అన్ని చిరంజీవి గారి. అప్పుడు అడవి దొంగ సినిమాలో రుస్తుం, దొంగ, పులి, పులిలో ఇలా గన్ ఇరుస్తాడు ఆయన, ఆ స్టిల్స్ అన్ని కలెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దాచుకున్నాను నేను. అలా ఇంట్లో ఉంటున్నాయి, దాచుకున్నాను కదా. నేను కూర్చునే టేబుల్ మీద వెనకాల పెద్ద వైట్ తీసి ఈ స్టిల్స్ అన్ని నేను ఇలా గ్రీటింగ్ సర్ది అర్థంగా పెడతాం కదా, రైట్, డెకరేట్ చేశాను. ఓకే. చిరంజీవి చిరంజీవి గారు శంకరదాద ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా ఆఫీస్ లో ఆయన ఏదో వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మా జీకే మోహన్ గారిని మీ ఆఫీస్ ముందే ఆయన, సార్ రండి సార్ మీ అభిమాని అదేం తీసుకొచ్చి చిరంజీవి గారు నా టేబుల్ దగ్గరికి వచ్చేసి, ఈ ఫొటోస్ అన్ని ఏంటి, అసలు ఎక్కడ కలెక్ట్ చేసావు ఇన్ని ఫొటోస్, నా దగ్గర ఒక బుక్ ఉంది అనే అంటాను. చూపిస్తే అవునా అన్నారు. చాలాసేపు అన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రీటింగ్స్ ఒక 20-30 గ్రీటింగ్స్ పెట్టి ఒక టేబుల్ మీద గ్లాస్ కింద గ్రీటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను జెమినీలో ఛానల్ నా టేబుల్ అదే, ఆ టేబుల్ మీద ఎప్పుడు అలా ఉండేవి, అలా కలెక్ట్ చేసి పెట్టాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను అన్ని ఒక 2-3 నిమిషాలు నా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా చిరంజీవి గారితో ప్రోగ్రామ్ చేశాను, 8 weeks 8 మెగా హిట్స్ అని. ఓకే. ఆ ప్రోగ్రామ్ చిరంజీవి గారే యాంకర్, నేను దానికి డైరెక్టర్. ఓకే. ఆయన చిరంజీవి గారు ఎవ్రీ వీక్ వచ్చి ఒక ప్రోగ్రామ్ గురించి, ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.